హాయ్ గైస్, నేను ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే తయారు చేయబోతుంది అనమాట. ఇది రైస్ లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటది అనమాట. దానికోసం నేనైతే ఒక మీడియం సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఇవి మగ్గేయడానికి ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకున్నాం, చాలా తొందరగా అయిపోతుంది. ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇందులో ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక మీడియం సైజ్ టమాటాలు నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అవి కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిర్చి, వేర్లు తీసేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, నేను మీడియం సైజు 3 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట కొత్తిమీర. అలాగే 2 మీడియం సైజు పుదీనా, మొత్తం కూడా ఆకాకు గిల్లేస్తున్నాను అనమాట. కాడన్నది లేకుండా ఓన్లీ ఆకుల వరకే వేస్తున్నాను, నీట్గా కడిగేసి. ఇట్లా అన్నిటినీ కూడా బాగా మెత్తగా మగ్గబెట్టేసుకోవాలి. ఇవి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినొచ్చు. ఈ చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మగ్గుతున్నప్పుడే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక అడుగంటేస్తాయి. చూడండి, ఈ విధంగా మొత్తం టమాటా కొత్తిమీర అంతా కూడా ఈ విధంగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారాక దీన్ని రోట్లో వేసి పచ్చడిలాగా దంచుకున్నాము. దీన్ని చల్లారే వరకు ఇలాగే ఉంచుదాం. కొంచెం చల్లారితే సరిపోతుంది. నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట, చల్లారిపోయింది. ఇప్పుడు రోల్ని నీట్గా కడిగేసి అందులోకి వేసేసుకుందాం. కొంచెం కొంచెం చేసుకుందాం. ఇది కొంచెం దంచిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగతాది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, పచ్చి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా ఉన్నాయి కాబట్టి తొందరగానే నలిగిపోతుంది. ఇదైతే నలిగిపోయిందనమాట. దీని బౌల్లోకి తీసుకొని మిగతాది కూడా దంచేసుకుందాము. ఎప్పుడు రోటి పచ్చళ్ళు కూడా మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగోదు అనమాట. కొంచెం ఇలా కచ్చాపచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మనం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం కూడా పేస్ట్ అయిపోతుంది. ఆప్షనల్, మీకు కావాలంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇందాక ఒక 1 స్పూన్ వేసాను కదా, ఇందులో ఒక 1/2 స్పూను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా నలిగిన తర్వాత 2 కూడా మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి దంచుకుందాము. రెండింటిని కలిపి పచ్చడి అయితే 2 మిక్స్ చేసాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను మినప్పప్పు, సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ తక్కువ మినపప్పు యూస్ చేస్తాను పోపుల్లో వేయడానికి. ఆ పప్పు వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను, లేకపోతే కనుక మాడిపోతాయి. మినపప్పు అయితే వేగిపోయిందనమాట. 1 స్పూను జీలకర్ర, గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఉడినే ఫ్రై అయిపోతాయి. 1 స్పూను ఆవాలు, ఒక కరివేపాకు రెబ్బ చిట్లుతాయని కొంచెం అవతలు తీసుకెళ్ళి వేస్తున్నాను కరివేపాకు. ఇందులో ఒక 2 పించెస్ ఇంగువ పోపు వేస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా సాంబార్లో కానీ పప్పులో కానీ ఏ పచ్చట్లో అయినా కూడా ఇంగువ అన్నది వేసుకోవాలన్నమాట. అప్పుడు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు ఈ పోపుని మనం ఈ పచ్చట్లో అయితే కలిపేసుకుందాం. ఆల్రెడీ వెల్లుల్లిపాయ ఇందాక మనం అందులో వేసి నూరేసుకున్నాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేసుకునే పని లేదు. గుమగుమలాడే టమాటా కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. హెల్త్కి కూడా పుదీనా కొత్తిమీర అన్నది చాలా మంచిదనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.